ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ధన్యత అంటే దీవించబడటం అని అనుకుంటారు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆస్తులు, ఇల్లులు, బంగారం కలిగి ఉండటం అని అనుకుంటారు. కానీ దేవుని చేత మన పాపములు క్షమించబడటమే నిజమైన ధన్యత. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదేంటంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నామంట. అవును, మనకున్న పాపమే దేవునికి మనకు అడ్డుగా ఉంది. దావీదు కూడా తన జీవితంలో పాపం చేశాడు. కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దావీదుకు తన పాపం గురించి హెచ్చరించాడో, దావీదు తన పాపం ఒప్పుకొని దానిని విడిచిపెట్టాడు. దావీదుకు దేవుని హృదయానుసారుడు అని పేరుంది. దావీదు మనలాగే పాపం చేశాడు కదా, కానీ ఆ పేరు ఎలా వచ్చిందంటే, దావీదు చేసిన పాపం తనకి తెలిసినప్పుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టాడు. మరలా తన జీవితంలో ఇక ఎన్నడూ ఆ పాపం జోలికి వెళ్ళలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా పాపంలోనే బ్రతుకుతున్నావా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? లోకంలో కలిసిపోయావా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినం అంటున్నాడు. దేవుని యొద్దకు రా, నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు, దేవునిని నిజ రక్షకుడిగా అంగీకరించు. అప్పుడు నీ జీవితంలో నిజమైన ధన్యతను పొందుకుంటావు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందం నీకున్నా, ఈ లోక సంబంధమైన జ్ఞానం విస్తారంగా నీకున్నా, అవి ఏవి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు. నీవు ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకుంటావో, దేవుడు నీకు అనుగ్రహించే రక్షణ భాగ్యము మాత్రమే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి నీ పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. ఇక ఎన్నటికీ ఆ పాపం జోలికి వెళ్ళొద్దు. అప్పుడు దేవుని దీవెనలు పొందుకుంటావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.